ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు 4వ ప్రమాణ స్వీకారం చేసినటువంటి నేపథ్యంలో చంద్రబాబు గారి కుటుంబ సభ్యులతో కలిసి ఆయన తిరుమల వెళ్ళి అక్కడ శ్రీవారిని దర్శించుకుంటారని, ఆ దర్శించుకున్న తర్వాతే చంద్రబాబు గారు తొలి సంతకం పెట్టేటువంటి అవకాశం ఉంది. తొలి ఫైల్ మీద సంతకం పెట్టేది కాస్త ఆలస్యం కాబోతుంది. అందరూ ఈరోజే తొలి సంతకం పెట్టబోతున్నారు అంటూ భావించినప్పటికీ ఈరోజు తిరుమల వెళ్ళడం, అక్కడ శ్రీవారిని దర్శించుకోవడం, ఇవన్నీ బిజీ షెడ్యూల్ వల్ల తొలి సంతకాన్ని రేపు పెట్టబోతున్నారు అంటూ ఒక సమాచారం అయితే మనకు అందుతుంది. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా నమస్తే. నమస్తే. చంద్రబాబు గారి తొలి సంతకం కాస్త ఆలస్యం కాబోతుందని, ఈరోజు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెళ్ళి అక్కడ శ్రీవారిని దర్శించుకోబోతున్నారు. రేపు తొలి సంతకం పెట్టబోతున్నారు అంటూ కొన్ని వార్తలు అయితే అందుతున్నాయి మనకి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే వారు మాట ఇచ్చారు కదండి, నేను తొలి సంతకం మెగా డిఎస్సి ఫైల్ మీద చేస్తాను అని. లెక్క ప్రకారం అయితే ఇవాళ చెయ్యాలి వారు. కాకపోతే ఏంటంటే ఇవాళ చాలామంది వేరే రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు రావడం, ప్రధానమంత్రి గారు రావడం, కేంద్ర మంత్రులు రావడం, అమిత్ షా కావచ్చు, గడ్కరీ కావచ్చు, ఇట్లా తర్వాత చాలామంది ప్రముఖులు రావడం, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు కూడా వచ్చారు. తర్వాత వారి కుటుంబ సభ్యులు, నందమూరి కుటుంబ సభ్యులు, కొణిదెల కుటుంబ సభ్యులు, అంటే వీళ్ళందరూ రావడం వల్ల ఇవాళ ఆ ఫైల్ మీద సంతకాన్ని రేపటికి వాయిదా వేశారు. ఎందుకు వేశారంటే ఇంకొక విషయం ఏంటంటే ఆయన తిరుమల వెళ్ళి రావాలని. సో సెంటిమెంట్ కూడా ఉండొచ్చు, మనకు తెలియదు. ఒకసారి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని, బికాజ్ అందరికీ కూడా వాళ్ళందరూ రాయలసీమ వాళ్ళు కాబట్టి, ఈయన చిత్తూరు కాబట్టి అది ఉంటుంది కదా. అందులో వెంకటేశ్వర స్వామి పవర్ అందరికీ తెలుసు కాబట్టి అది కూడా ఉండొచ్చు, మనకు తెలియదు. సో అది అయ్యాక చేద్దామని ఆయన అనుకుంటున్నారు. అది కూడా సంతకం కూడా ఒక అమ్మాయి మీకు పెన్ ఇచ్చింది, మీకు గుర్తుంటే ఒక సభలో. ఈ పెన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక నియోజకవర్గంలో ఆవిడ పెన్ ఇచ్చి ఈ పెన్తోనే మీరు మెగా డిఎస్సి మీద సంతకం పెట్టండి అంటూ కూడా ఆవిడ రాశారు అనుకుంటా మెగా డిఎస్సి. సో బాగుంది, అదే పెన్నుతో వారు చేస్తారు రేపు. అంటే ప్రజల ఆకాంక్షలు ఎస్పెషల్లీ దాన్ని నెరవేరుస్తారనమాట. ఇంకొకటి ఆ అమ్మాయి కూడా అలా ముందుకు వచ్చి అంత ధైర్యంగా పెన్ ఇచ్చి సార్ మీరు దీంతో చేయండి అనడం, అంటే వాళ్ళకందరికీ ఒక చంద్రబాబు నాయుడులో ఒక భరోసా కనిపించిందేమో, ఆయనే ముఖ్యమంత్రి అవుతారని వాళ్ళు భావించారేమో. అంటే అది కూడా ఒక సంకేతమే కదా. ఇప్పుడు ప్రతిపక్షాలు మేము నెగ్గలేదు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు ఒక్కొక్క నియోజకవర్గంలో జరిగిన సంఘటనలు చూస్తే వాళ్ళకి అర్థమై ఉండేది. వాళ్ళు అంటే అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు వెళ్ళిన సభల్లో జరిగిన విషయాలు కనుక పరికిస్తే ఎంతమంది జనాలు వచ్చారు, వాళ్ళు ఏం కోరుకున్నారు, వాళ్ళు ఏం చేశారు, అవన్నీ చూస్తే ప్రజల నాడి ఏంటో వాళ్ళకు అంతుపట్టి ఉండేది. అది చేయలేదు వాళ్ళు ఎంతసేపు మేము సంక్షేమాలు ఇచ్చాను నెగ్గిపోతాం, నెక్స్ట్ జగనే ముఖ్యమంత్రి అంటూ మాట్లాడారు. కానీ వాస్తవం వేరేగా ఉంది, నియోజకవర్గాల్లో జరుగుతున్నది వేరు. సో ఆ జరిగిన దానికి ఇది ఒక తార్కాణం. అంటే ప్రజలు కావాలి అని కోరుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని. అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారిని కూడా కోరుకున్నారు. మీరు చూస్తే కనుకైతే మనం చెప్పాం పిఠాపురంలోనే హైయెస్ట్ పర్సంటేజ్ వస్తుంది అని, అలాగే జరిగింది. అక్కడ హైయెస్ట్ పర్సంటేజ్ వచ్చింది మనం చెప్పినట్టుగానే. ఎందుకంటే ప్రజల నాడండి అది. సో మనం అదే ఒక అమ్మాయి ఇచ్చారన్నాం కదండి, రాజమండ్రి జగ్గంపేట ఎన్నికల సభలో, అంటే ప్రచార సభలో ఆ అమ్మాయి మాట్లాడింది. అమ్మాయి అంటే వచ్చి దారిలో వారికి ఆ పెన్ను ఇవ్వటం జరిగింది. సో ఆ పెన్నుతోటే వారు సంతకం చేస్తారు నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇప్పుడు 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కదా, వారు ఆ పెన్నుతోటి రేపు మెగా డిఎస్సి ఫైల్ మీద సంతకం చేస్తారు. సో ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వాళ్ళు ప్రజల నాడి ఏంటి అనేది వాళ్ళకి తెలిసింది. ప్రజలు వాళ్ళని కోరుకున్నారు, అడుగడుగునా వాళ్ళు ఏంటి నీరాజనాలు ఇచ్చి పిలిచారు. పవన్ కళ్యాణ్కి ఎస్పెషల్లీ 10 ఏళ్ళు పవర్కి దూరంగా పెట్టిన పవన్ కళ్యాణ్కి ఈరోజు పవర్ ఇచ్చారు. వాళ్ళు ఎమ్మెల్యేగాను ఇచ్చారు, మంత్రిగా కూడా వారు ఈరోజు తన పవర్ ఏంటో నిరూపించుకున్నారు. కాబట్టి ఇంకొకటండి, మనం ఒప్పుకోకపోయినా బీజేపీని కూటమిలో కలపడంలో భాగస్వామ్యం ఆయనదే ఎక్కువ శాతం. సింహభాగం ఆయనకే ఇవ్వాలి మనం, పవన్ కళ్యాణ్ గారికి. ఓకే, ఎందుకంటే తప్పదు అది. ఆయన ఉండబట్టే మోదీ కలిశారు, మోదీ కలవబట్టే ఈరోజు తెలుగుదేశానికి ఇండివిజువల్గా 135 సీట్లు వచ్చాయి. మనం కాదని అంటలేదు. ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకున్నారు ఖచ్చితంగా. కానీ సంధానకర్తగా మాత్రం వ్యవహరించింది పవన్ కళ్యాణ్.
అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అయితే మనం ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఈ 5 సంవత్సరాలు ఈ ముగ్గురు కూడా ఎటువంటి పొరపచ్చాలు లేకుండా నేను ఎక్కువ నువ్వు తక్కువ, లేకపోతే నేను చేశాను నువ్వు చేశావు, ఇది కాదు కావాల్సింది. అంటే వాళ్ళలో అవి రావనే మనం అనుకుంటున్నాం, ఎందుకంటే ఇప్పటివరకు పరిస్థితి అలాగే ఉంది. కాకపోతే ఇది ఆరంభం. ఇంకా నిన్న పెద్ద కుర్చీ వేసినప్పుడే చంద్రబాబు నాయుడు గారు తీయించి మామూలు కుర్చీ వేయించారు. సో అక్కడే మనకు అర్థమవుతోంది, ఓకే పర్వాలేదు, మార్పు అనేది ఈ రకంగానే ఉంటుంది, ప్లస్ పవర్ కూడా అందరికీ సమానంగా ఉంటుంది అనేది ఆయన తేటతెల్లం చేశారు. సో అది మనం మెచ్చుకోవచ్చు. దాన్ని వీళ్ళు ఆ ఒరవడిని వాళ్ళు 5 ఏళ్ళు కూడా అదే రకంగా కొనసాగాలని మనం కోరుకుందాం. ఇంకోటి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఆయనకుండే ఇదే ఆయనకుంది. ఎట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారికి కూడా దేశ విదేశాల్లో కూడా ఆయనకి చాలా ఫాలోవర్స్ ఉన్నారు. ముఖ్యంగా ఐటీకి సంబంధించి ఆయన అంటే చాలా ఇష్టం కాబట్టి అదొకటి ఉంది. ఇవేవి కాకుండా ఇప్పుడు ఈ ఫైల్తో మొదలైంది. ఆయన ఇంకా ఎన్నో ఫైల్స్ మీద సంతకాలు పెట్టాలి. తర్వాత యువతకి ఆయన చాలా మాట ఇచ్చారు, మీకు తగిన ఉద్యోగ కల్పన ఉపాధి కల్పిస్తాను, మీకు ఉద్యోగ భద్రతని ఇస్తానని. దాని మీద కూడా ఆయన సంతకాలు చేయాలి. తర్వాత ఇంకా అందరినీ కూడా ముందుకు నడిపించుకెళ్లాల్సిన బాధ్యత ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీదే ఉంది. ఎందుకంటే ఆయన అనుభవజ్ఞులు, ఆ విషయంలో మనం ఎవరం కాదనం. ఒక విజన్ ఉన్న దార్శనికుడు ఆయన. అటువంటి వ్యక్తి చేస్తారని మనకు నమ్మకం ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు తన శాఖలో ఆయన తానేమిటో నిరూపించుకుని మొదటిసారి మంత్రి అవుతున్నారు కాబట్టి ఆయన కూడా ఒక మంచి మైలురాయిగా నిలుస్తారు తన పనితనంతో మనం అనుకుందాం. ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకున్నారు ఖచ్చితంగా, కానీ సంధానకర్తగా మాత్రం వ్యవహరించింది పవన్ కళ్యాణ్. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అయితే మనం ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఈ 5 సంవత్సరాలు ఈ ముగ్గురు కూడా ఎటువంటి పొరపచ్చాలు లేకుండా నేను ఎక్కువ నువ్వు తక్కువ, లేకపోతే నేను చేశాను నువ్వు చేశావు, ఇది కాదు కావాల్సింది. అంటే వాళ్ళలో అవి రావనే మనం అనుకుంటున్నాం, ఎందుకంటే ఇప్పటివరకు పరిస్థితి అలాగే ఉంది. కాకపోతే ఇది ఆరంభం. ఇంకా తొలి సంతకం ఎప్పుడు పెట్టే అవకాశం ఉంది చంద్రబాబు గారు? అంటే రేపు మరి ఇవాళ రాత్రికి వెళ్తున్నారండి. మరి రేపు ఎన్నింటికి వస్తారో నాకు ఐడియా లేదు. మరి రేపు సాయంకాలం వస్తే ఎల్లుండి పెట్టచ్చు, అంటే శుక్రవారం జరగచ్చు. అంటే అందరూ గురువారం కానీ లేదా శుక్రవారంలో జరిగే అవకాశం ఉంది అంటూ చెప్తున్నటువంటి. అంటే శుక్రవారం వారు వచ్చేదాన్ని బట్టి ఒకవేళ మధ్యాహ్నానికి వచ్చేసారనుకోండి, రేపు మధ్యాహ్నం పెట్టే అవకాశాలు ఉన్నాయి. లేదంటే ఇంకా శుక్రవారం ఉదయం పెట్టచ్చు. ఓకే. చంద్రబాబు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సతీ సమేతంగా ఫ్యామిలీతో తిరుమల వెళ్ళబోతున్నారు. అక్కడ శ్రీవారిని దర్శించుకోబోతున్నారు. అక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేసిన నేపథ్యంలో రేపు మధ్యాహ్నానికి తిరిగి వచ్చే అవకాశం ఉందంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తాయి. ఉండొచ్చు, ఎందుకంటే స్పెషల్ ఫ్లైట్లో వెళ్తారు కాబట్టి వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుందండి. ఆ రకంగా మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు అయితే రేపు తప్పితే శుక్రవారం ఉదయం వారు ఫైల్ మీద సంతకం చేస్తారు. ఈసారి ఎందుకంటే సవాళ్ళు చాలా ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ముందు ఆర్థిక వనరులు కూడా చాలా సమకూర్చుకోవాలి. వీటన్నింటి మీద ఆయన దృష్టి పెడతారు. ప్రజలకి తగ్గట్టుగా వారు పరిపాలిస్తారని మనం ఆశిద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.